హీరో కమ్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ తొలిసారిగా కెమెరా పట్టిన చిత్రం నువ్వొస్తానంటే నేనొద్దంటానా 2005లో సంక్రాంతి సమయంలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. 1989లో వచ్చిన మైనే ప్యార్ కియాను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ మూవీని తెరకెక్కించారు డైరెక్టర్. సిద్ధార్థ్, త్రిష హీరో హీరోయిన్స్గా నటించగా శ్రీహరి, వేద, ప్రకాష్ రాజ్, సునీల్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా 4 నంది అవార్డులతో పాటు 9 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ను దక్కించుకుంది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా 9 భాషల్లో రీమేక్ అయిందంటే ఈ కథకున్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్పై ఎంఎస్ రాజు నిర్మించగా పరుశూరి బ్రదర్స్ అద్భుతమైనటువంటి డైలాగ్స్ రాశారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అందించిన బాణీలు హైలైట్. చంద్రుల్లో ఉండే కుందేలు అనే సాంగ్ సినిమాకే హైలైట్. సంథింగ్ సంథింగ్ అంటూ నడిచే సాంగ్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. నిలువద్దము నిన్ను ఎప్పుడైనా అనే సాంగ్ కూడా ఎంతో అద్భుతమైనటువంటి సాంగ్. ఇలా అద్భుతమైనటువంటి సాంగ్స్ని అందించారు ఈ సినిమా ద్వారా. ప్రతి పాట వీణుల విందిగా శ్రామ్యంగా ఉంటుంది. ఇందులో సెకండ్ హీరోయిన్గా నటించిన అమ్మాయి చాలామందికి గుర్తుంటుంది. సంతోష్ అంటూ హీరో సిద్ధార్థ్ని ప్రేమిస్తుంది ఈ అమ్మాయి. డాలీ పాత్రలో చాలా మోడర్న్గా ఆకట్టుకుంది. ఇందులో హీరో సిద్ధు కోసం హల్వా చేసి మెప్పించాలనుకుంటుంది, కానీ అది బెడిసి కొడుతుంది. త్రిషతో క్లోజ్గా ఉంటున్నాడని గుర్రపు బొమ్మను కూడా పగలగొడుతుంది. ఉండేది కాసేపు అయినా డాలీ పాత్రలో ఆకర్షించిన ఈ నటి ఎవరో తెలుసా? ఆమె పేరు నందితా జెన్నిఫర్. కోలీవుడ్ నటి, ప్రముఖ కొరియోగ్రాఫర్ చిన్న కూతురు ఆమె ముందు స్పెషల్ సాంగ్స్లో నటించేది. జెన్నిఫర్ కూడా కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు, నటి కూడా. స్పెషల్ అపీరియన్స్ సాంగ్స్ నుంచి సెకండ్ హీరోయిన్, ఆ తర్వాత లీడ్ యాక్టర్గా పలు సినిమాల్లో నటించింది. ఎక్కువగా తమిళ సినిమాల్లోనే కనిపించేది. తెలుగులో కూడా ఆమె హీరోయిన్గా చేసింది. 2004లో శ్రీహరి హీరోగా వచ్చిన సింహాద్రి నాయుడు సినిమాలో ఆమె హీరోయిన్. ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో హీరోను అమితంగా ఇష్టపడే అమ్మాయిగా కనిపించింది. తమిళ్లో హీరోయిన్గా కనిపిస్తూనే స్పెషల్ సాంగ్స్ చేసేది. తెలుగులో శ్రియా మెయిన్ రోల్ చేసిన పవిత్ర సినిమాలో ఐటమ్ సాంగ్లో అలరించింది బ్యూటీ. కేవలం పాటలకే పరిమితమైంది కొంతకాలం. వేర్ ఈజ్ ద విద్యాబాలన్, నారూటే సపరేట్ వంటి చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ చేసింది. ఇక 2007లో కాశీ విశ్వనాథన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుందామే. ఆమెకు 2 పిల్లలు. ప్రస్తుతం తమిళ బుల్లితెరపై కూడా నటిస్తోంది. కార్తీక దీపం సీరియల్లో కూడా అద్భుతమైన రోల్ చేస్తోందామె. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888851111.